హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. చాలా మంది కపుల్ డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో బోత్ ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ కపుల్ కూడా ఈ క్వశ్చన్ అనేది ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క డాక్టర్ సజెషన్ తీసుకున్నాక సో ఈ క్వశ్చన్స్ అనేది అడగటం తరచుగా చూస్తా ఉన్నాను. అదేంటంటే సెల్ఫ్ సైకిల్ అంటే ఏంటి మేడం, అలాగే డోనార్ సైకిల్ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి మేడం, దేంట్లో సక్సెస్ బాగుంటుంది, అసలు మాకు ఇది ఎందుకు సజెస్ట్ చేశారు అని చెప్పి అడుగుతా ఉంటారు కపుల్. సో సెల్ఫ్ సైకిల్ అంటే నథింగ్ బట్ ఐవీఎఫ్ లో ఒక ప్రొసీజర్ అనమాట. ఐవీఎఫ్ లో మీ ఓన్ గ్యామెట్స్ యూజ్ చేసి వెళ్తే, గ్యామెట్స్ అంటే నథింగ్ బట్ మీ ఓన్ ఎగ్ అలాగే మీ యొక్క ఓన్ స్పర్మ్ ని యూజ్ చేసి మనము ఐవీఎఫ్ వెళ్తే దాన్ని సెల్ఫ్ సైకిల్ అంటాం అనమాట. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి డోనార్ సైకిల్ అంటే ఏంటి మేడం అని అడుగుతా ఉంటారు. సో డోనార్ సైకిల్ అంటే అవుట్ సైడ్ అనమాట. సో మీ ఓన్ గ్యామెట్ కాదు, సో విల్ గో అవుట్ సైడ్. సో ఫ్రమ్ డోనార్స్ నుంచి, సో వేరే వాళ్ళ నుంచి మనం తీసుకుంటాం. అది త్రూ ఏఆర్టీ బ్యాంక్ ద్వారా జరుగుతుంది అనమాట. సో ఏఆర్టీ బ్యాంక్ లైసెన్స్ ఉండి, సో ఏఆర్టీ బ్యాంక్ సర్వీసెస్ గల హాస్పిటల్లోని అలాగే లైసెన్స్ ఉన్న దగ్గరే ఇది డోనార్ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం అవుట్ సైడ్ గ్యామిట్స్ అనేవి తీసుకుంటాం. సో వేరే వారి యొక్క ఎగ్ అనేది తీసుకుంటాం, అలాగే వేరే వారి యొక్క స్పర్మ్ అనేది తీసుకుంటాం అనమాట. సో గ్యామిట్స్ బయటకు తీసుకుంటే దాన్ని ఐవీఎఫ్ లో డోనార్ సైకిల్ అని అంటాం అనమాట. సో డోనార్ సైకిల్ అసలు ఎందుకు సజెస్ట్ చేశారు మేడం, డెఫినెట్ గా మేము డోనార్ సైకిల్ కే వెళ్ళాలా అని చెప్పి కపుల్స్ అడుగుతా ఉంటారు. సో డోనార్ సైకిల్ ఎవరికి సజెస్ట్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వరల్డ్ వైడ్ అప్రూవ్డ్ ట్రీట్మెంట్ డోనార్ సైకిల్ అనేది. సో ఈ డోనార్ సైకిల్ అనేది మనము ఎక్కడైతే ఏఆర్టీ సర్వీసెస్ ఐవీఎఫ్ సెంటర్ ఎక్కడైతే వాళ్ళకి లైసెన్స్ ఉంది, ద సేమ్ టైం థర్డ్ లెవెల్ ఐవీఎఫ్ సెంటర్ అనమాట. సో అక్కడ మాత్రమే ఈ డోనార్ సర్వీసెస్ అనేవి జరుగుతాయి. సో త్రూ ఏఆర్టీ బ్యాంక్ ద్వారా వాళ్ళకి ఏఆర్టీ సర్వీసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఎవరికి సజెస్ట్ చేస్తాం, కంప్లీట్ గా ఆడవాళ్ళ ఎగ్ కౌంట్ 0 అయిపోయినా, వాళ్ళ యొక్క ఐవీఎఫ్ ఓన్ సెల్ఫ్ సైకిల్ ఫెయిల్ అవుతున్నా, లేదా టెస్ట్ చేసిన ఎంబ్రియోస్ బేబీ ఏదైతే ఉందో అబ్నార్మల్ గా ఉన్నా, ఆర్ జెనెటికల్ గా గ్యామెట్ ని మారిస్తేనే ఫ్యూచర్ జనరేషన్స్ కి సో ప్రాబ్లం అనేది రికర్ అవ్వకుండా ఉండటానికి, సమ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ రికర్ అవ్వకుండా ఉండటానికి మనం డోనార్ సైకిల్ అనేది సజెస్ట్ చేస్తాం. అది మగవారిలో ఎప్పుడు మనం సజెస్ట్ చేస్తాం. మగవారిలో కౌంట్ 0, ఎజూస్పర్మియా, వై క్రోమోసోమ్ మైక్రో డిలీషన్ లో 3 టైప్స్ ఉంటాయి అనమాట. సో అందులో 2 టైప్స్ లో మనకి స్పర్మ్ రిట్రీవల్ అనేది వచ్చే ఛాన్సెస్ తక్కువ. అంటే ఈవెన్ చిన్న ప్రొసీజర్ ద్వారా మనం స్పర్మ్స్ రిట్రీవ్ చేసిన స్పర్మ్స్ దొరికే అవకాశం బాగా తక్కువ ఉన్న వాళ్ళలో, అట్ ద సేమ్ టైం స్పర్మ్ క్వాలిటీ బాగా పూర్గా ఉంది, అలాగే ఏమైనా జెనెటిక్ కండిషన్స్ వల్ల సెక్స్ క్రోమోజోమ్ క్యారియర్స్ ఏమన్నా జెనెటిక్ కండిషన్స్ ఏమన్నా ఉన్నా, సో వాళ్ళలో మనము డోనార్ కి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి వాళ్ళకి హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం బాగుంటుంది. సో ఈ ఫామ్ అయిన ఎంబ్రియోని డైరెక్ట్ గా కపుల్ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో ఈ డోనార్ సైకిల్ ఫిమేల్ పార్ట్నర్ లో మనం ఎంబ్రియోని డే 5 ఎంబ్రియోని లోపల గర్భసంచిని ప్రిపేర్ చేసి ఎంబ్రియోన్ అనేది పెడతాం అనమాట. సో దీని వల్ల అపోహలు ఏమీ అవసరం లేదు. సో ప్రెగ్నెన్సీకి ఏమైనా రిస్క్ అవుతుందా, పుట్టే బేబీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా అనేసరికి చూసుకుంటే మనము ఓవరాల్ జనరల్ పాపులేషన్ లో ఎటువంటి రిస్క్స్ ఉంటాయో అదే రిస్క్ అనేది ఈ డోనార్ గ్యామెట్స్ యూజ్ చేయడం వల్ల ఉంటుంది, కానీ ఎక్స్ట్రా రిస్క్ అనేది ఏమీ ఉండదు. సో ఎక్స్ట్రా రిస్క్ ఎందుకు ఉండదు అంటే, మనకి త్రూ ఏఆర్టీ బ్యాంక్స్ ద్వారా వస్తాయి కాబట్టి ఈ డోనార్ శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళు ఆల్రెడీ స్క్రీన్ చేసి, సో సర్టన్ ఏజ్ గ్రూప్ లో మాత్రమే తీసుకుంటాం, బ్లడ్ గ్రూప్స్ చూసుకుంటాం, వాళ్ళకి కూడా కొన్ని టెస్ట్ చేస్తాము, అని స్క్రీనింగ్స్ అయిన తర్వాతే మనము ఆ డోనార్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో జనరల్ పాపులేషన్ లో ప్రెగ్నెన్సీలో ఎటువంటి రిస్క్స్ ఉంటాయో సేమ్ అంతే తప్ప ఎక్స్ట్రా ఏమీ ఉండవు. సో ఈ ప్రొసీజర్ వల్ల కూడా ఐవీఎఫ్ ద్వారా కూడా మనకేమీ ఎక్స్ట్రా రిస్క్స్ అనేవి ఏమి ఉండవు అనమాట. సో వన్స్ మీ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ఎవరైతే ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తే, సో మీరు ముందుకు వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే మీకు ప్రెగ్నెన్సీ హర్డిల్ అనేది క్రాస్ అయ్యి టేక్ హోమ్ బేబీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ క్యారీ పీరియడ్ లో కూడా మీకు ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, అంటిల్ అన్లెస్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ తప్ప దీనివల్ల ఎక్స్ట్రా ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. సో ఇలా ఒకసారి ఈ సైకిల్ ద్వారా కన్సీవ్ అయ్యి హెల్దీ డెలివరీస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. సో మనం ఇక్కడ డోనార్ సర్వీసెస్ కూడా మనకి ఇక్కడ రాజమండ్రి 49 లో చేస్తున్నాము. సో ఇలాంటి ఏమన్నా సజెషన్స్ కానీ ఇచ్చిన డౌట్స్ ఉన్నా, లేదా మీకు ప్రెగ్నెన్సీ గురించి ఎన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నా కన్ఫర్మ్ అవ్వకపోతే
అయిపోతున్నా, సెల్ఫ్ సైకిల్ లో ఫెయిల్ అయినా, సో డెఫినెట్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా నా దగ్గరికి 49 రాజమండ్రి వచ్చి మీ పాత రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వస్తే సో దీన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.